अक्षरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री ప్రభుపాద की जय। श्री శ్రీపాద గురు మహారాజ్ की जय। ఈరోజు మనం చర్చించబోయే అంశము చాలా ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం కోరుకునేది ఆనందం. కానీ మనకు తెలిసిన పదము మామూలుగా ఆనందమే తెలుసు. కానీ ఆనందం కంటే కూడా ఇంకా గొప్పది దాన్ని దివ్యానందం అంటారు. ఆనందం రెండు రకాలు. భౌతిక ఆనందము, ఆధ్యాత్మిక ఆనందం. భౌతిక ఆనందాన్ని ఆనందం అంటారు. అది యాక్చువల్గా ఆనందమే కాదు. అది భౌతికమైనటువంటి ఆనందము. అది దుఃఖమైనటువంటిది, దుఃఖపూరితమైనది. కానీ మనకు తెలియదు అది ఎలా దుఃఖము అనే విషయం. సో ఎందుకు దుఃఖంతో పోలుస్తున్నారు ఆచార్యులు అంటే, భౌతికమైనటువంటి ఆనందంలో భగవంతుడి యొక్క మిలనం ఉండదు అన్నట్టు. భౌతికంలో భగవత్ రహితమైంది భౌతికము, భగవంతుడి సహితమైంది ఆధ్యాత్మికము. భౌతిక ఆనందంలో భగవంతుడితో ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్టు. అక్కడ భౌతిక ఆనందంలో ఈ యొక్క సంసార సాగరంలో మనని ఇంకా ముంచేటువంటి దుఃఖమే ఉంటుంది, కానీ ఆనందం ఉండదు. ఎందుకు? సపోజ్ మనం తీసుకున్నట్టు అయితే ఇంకా చాలా విధి విధానాలు చాలా అద్భుతంగా వివరించారు. సపోజ్ మనం భోజనం చేయాలి. భోజనము భౌతికంగా హోటల్స్, 5 స్టార్ హోటల్స్ లేకుంటే ఎవరిదన్నా పెద్ద ధనవంతుల పార్టీ అనుకోరు, 100 ఐటమ్స్ ఉన్నాయంటారు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కృష్ణ ప్రసాదం, సో అది భౌతికమైన చాలా ఐటమ్స్, మంచి మజా అనిపిస్తుంది. కానీ అది తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. కానీ దాంట్లో ఏముంటాయి అంటున్నారు భగవంతుడు? యజ్ఞశిష్ట శినసంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్ భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. అంటే దాంట్లో తెలియదు మనకు, బట్ పాపాన్ని భుజిస్తుంది. ప్రభుజీ పాపం ఎలా అవుతుంది? ఆ ప్రతి ధాన్యము ఎంతో కష్టపడితే తన యొక్క కష్టాయితం ఒక ధాన్యంగా అవుతుంది. ఒక ఫ్రూట్స్ ఉన్నాయి, ఎంతో కష్టపడి ఒక ఫ్రూట్ తయారవుతుంది. తర్వాత అక్కడ ఆ వెరైటీస్ చోలే ఉన్నాయి, చోలేతో ఏదైనా చేస్తారు. ఆ చోలే అనే చెన ఒక చెట్టు కాయాలంటే ఎంతో కష్టాయితం. దాని కష్టాయితం డైరెక్ట్ నువ్వు భుజిస్తున్నావు. సో నువ్వు దాని యొక్క కష్టాయితాన్ని నువ్వు దొంగిలిస్తున్నట్టు. ఆ వడ్డించిన వాడు, వండి పెట్టిన వాడు, ప్రతి ఒక్కరు, ఆ యజమాని వాడు ఫంక్షన్ చేస్తున్నావు, ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎందుకంటే డైరెక్ట్ వాడు తెప్పుకొస్తున్నాడు, రైతు అమ్ముతున్నాడు, వండుతున్నాడు. అట్లీస్ట్ నీ వరకు వచ్చే లోపల ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేయడానికి కొరకు భగవంతుడికి సమర్పించండి. ఆ విధంగా భోజనం మనం డైరెక్ట్ తీసుకుంటే ఆనందమే, కానీ దాని వెనక దుఃఖం ఉంటుంది. మనం రుణానుబంధాల్లో చిక్కుకొని ఉంటాము. ఎలాగైతే మన కష్టాయితం డబ్బుతో సంపాదించుకొని మనం ఎంజాయ్ చేస్తే ఇట్స్ ఓకే. కానీ ఎవరిదో బస్సులో వెళ్తున్నాడు, ట్రైన్లో వెళ్తున్నాడు, పర్స్ కొట్టేసి సో అక్కడ ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టేషన్లో దూకేసి అక్కడ మనం ఎంజాయ్ చేస్తామంటే సో అది నిజమైనటువంటి ఆనందం కాదు. ఆ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఎవడన్నా పట్టుకుంటే ఆ డబ్బులు పోతే అన్ని పోతే మనం తీసుకెళ్ళి లోపల జైల్లో పడేస్తారు. ఆ విధంగా భౌతిక ఆనందము మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఇంకొకటి మనకి ఇలా చాలా ఉన్నాయి దీంట్లో. సపోజ్ నిద్ర చాలా ఇష్టం ఉంటుంది. సో నిద్ర, అసలు నిద్ర పోవాలా వద్దా అనేది ఆలోచించండి. భగవంతుడు రోజు ప్రే చేయాలా, ప్రభు నాకు 24 గంటలు టైం ఇచ్చావు,
ఉత్తమ భక్తులకు ఆ టైం కూడా సరిపోదు. కానీ ఎందుకు ఎలాగైతే గోపికలు బ్రహ్మదేవుడికి అంటాడు, "ఏమయ్యా బ్రహ్మ, నీ నీకసలు ఈ ఆహ్, దేహాన్ని తయారు జేయడం, డిజైన్ జేయడం రాదు నీకు. ఈ కళ్ళైతే ఇచ్చావు. కళ్ళకు రెప్పలు ఇవ్వకుంటే అయిపోయేది గదా!" ఎందుకు? వాళ్ళడుగుతుంది, క్షణకాలం రెప్ప ఇలా కొట్టే లోపల భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం దూరమైపోతుంది. అలా మనం ఒక నిమిషంలో ఎన్ని సార్లు రెప్పలు కొడతాం? అన్ని సార్లు భగవంతుడి దర్శనం మిస్ అయితా ఉంది. గంటలు ఎన్ని సార్లు కొడతాం రెప్పలు ఇలా? సపోజ్ గంటకు 60 నిమిషాలంటే, నిమిషానికి రెండో, మూడో సార్లు కొడుతున్నాం అనుకోరి. గంటలు ఎన్ని సార్లు భగవంతుడి దర్శనానికి మేము దూరమవుతున్నాం. కాబట్టి రెప్పలు లేకుండా ఈ దేహాన్ని మీరు డిజైన్ చేసుంటే కంటిన్యూయస్‌గా భగవద్ దర్శనాన్ని చేసుకునేవాళ్ళం గదా! అది. అంటే ఒక రెప్ప కొట్టేపాటులో భగవంతుడి దర్శనం దూరమవుతుందంటే, మనం వాంటెడ్‌లీ 8 గంటలు పడుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాం. ప్రభుజీ ప్రవచనంలో అతి కష్టంతో మాట మాట్లాడితే 6 గంటలంటారు. సో, కాబట్టి ఆ విధంగా ఎన్నో రకాలుగా విధి విధానాలను మనకు బోధించారు. మనం ఈ దేహాన్ని సుఖపెట్టే అటువంటి ఏదైతే విషయం ఉందో అది ఆనందం అనుకుంటున్నాం. కానీ అది ఆనందం గాదు. అది దుఃఖము. సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా జేఈఈ మెయిన్స్ గాని, నీట్ గాని, లేకుంటే ఐఏఎస్, సివిల్స్ గాని, గ్రూప్ 1 గాని, ఎగ్జామ్‌కి మన డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్ గాని, ఎగ్జామ్‌కి వెళ్లి బాగా చదివిన వాడు నిద్రొస్తుంది. రాత్రంతా చదివాడు. పోయి అక్కడ నిద్రపోతే ఈస్ దేర్ ఎనీ మీనింగ్? అవి నెక్ టు నెక్ నిమిషానికి ఒక ఒక క్వెషన్ చేయాలనుకోండి. మనకు 2 అవర్స్ టైమ్ ఇచ్చారు. 120 మినిట్స్. 120 క్వెషన్స్. సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా అంటే 30 నిమిషాలు పడుకుంటే రిలాక్స్‌గా లేకుంటే ఒక 1 అవర్ 60 మినిట్స్. మిగతా 60 మినిట్స్‌లో చేయలేడు. ఎంత చేసినా అన్నొచ్చు. చేయలేడు. ఎంత చేసినా గూడా సొల్యూషన్ జేయాల. 60 చేశాడనుకోండి. 60 చేస్తే ఎక్కడో ఉంటాడాయన. మిగతా వాళ్ళు ఎంతో ముందుకెళ్ళిపోతారు. కాబట్టి నిజమైన తెలివి గల్లవాడు ఎగ్జామినేషన్ హాల్‌లో వెళ్లి పడుకుంటే మొత్తం ప్రిపేర్ అయ్యాడు. ఆ! దాని గురించి 1 ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యాడు. 2 ఇయర్స్ నోటిఫికేషన్ రాక 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్ వచ్చింది. 100% ప్రిపేర్ అయ్యిండు. పాస్ అవుతాడు రాస్తే. అలాగే మనం 80,00,000 జన్మలు ప్రిపేర్ అయ్యాం. దేని కొరకు? మానవ జన్మ కొరకు. మా గురువుగారు నిన్న చెప్తున్నారు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారన్నట్టు. ఏంటంటే, నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద హాల్‌లో బంధించేసిర్రు. ఆ హాల్‌కు 84 డోర్‌లు పెట్టిండ్రు. ఓకే. 84 డోర్‌లు పెట్టేసి, ఒకే ఒక్క డోర్ ఓపెన్ ఉంది. మీరు బయటకు రావాలంటే ఆ ఒక్క డోర్ ద్వారా రావచ్చు. ఓహ్! అంతే గదా! ఏముంది అని జెప్పేసి సింపుల్, వెరీ సింపుల్. కళ్ళకు గంతలు కట్టేసిర్రంట. కళ్ళు ఓపెన్ ఉంటే ఏముంది రావచ్చు. కళ్ళకి గంతలు కట్టేసి మధ్యలో వదిలేసిండ్రు. సో, మధ్యలో వదిలేసి ఆయనకు బయటకు ఒక్క డోర్ ద్వారా మాత్రమే ఓపెన్ ఉంది. బయటకు రావాలి. అయినా గూడా ఓకే రావచ్చు అనుకున్నాడాయన. ఎలా రావచ్చు? గోడ ఎంబట ఇట్లా ఇట్లా వెళ్తుంటే ఏ డోర్ ఓపెన్ ఉందో దాంట్లోంచి ఎళ్ళొచ్చు అనుకున్నాడు. ఆ! టచ్ చేస్తూ వెళ్తాడు. ఒకటి బందుంది, 2 బందుంది, 3 బందుంది. అట్లా పాపం 83 వరకొచ్చిండు. 83ది రాంగానే ఇలా అప్పుడు ఆయనకు దురదలేసిందంట. సరే అని జెప్పేసి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఆ డోర్‌ని క్రాస్ జేసిండంట. ఈ లెఫ్ట్ హ్యాండ్‌తో ఇది జేస్తా ఉన్నాడు. ఆయన సో, దాన్ని ఏదో ఆ కరెక్ట్ టయానికి దురద లేవంగానే సరే అని జెప్పేసి అలా ఎళ్ళిపోయిండు. డోర్ క్రాస్ అయిపోయిండు. మళ్ళా అప్పుడు ఇలా అంటా ఉన్నాడు. మళ్ళేమైంది? మొదటి డోర్ స్టార్ట్ అయింది. బందుంది. మళ్ళా అలా తిరుగుతా ఉన్నాడు. మళ్ళీ వచ్చేసరికి 83 క్రాస్ అయిపోయేసరికి మళ్ళీ ఆయనకు దురద అనిపిచ్చింది. మళ్ళీ ఆ దురద జనరల్‌గా దురదొచ్చినప్పుడు ఆనందం దేనితోనొస్తుంది? ఎక్కడ దురదలేస్తే అక్కడ చాలా గోకుతాం. గోకుతా ఉంటే ఆనందం. లేకుంటే ఎవరినైనా గీరమంటాం. సపోజ్ ఇక్కడనుకోండి ఎవరినైనా కొంచెం అంటే ఆనందం అది ఇంగప్పుడు. సో, అన్నిటిని మరిచేసి అప్పుడు అలా పరిభ్రమిస్తా ఉన్నాడు. ఎప్పటికి ఓపెన్ అయితే ఉంది డోర్. కానీ ఆ డోర్‌లోంచి బయటకు రాలేకపోతున్నాడంట. మనం గూడా 84,00,000 జీవుల్లో ప్రయాణం చేస్తున్నాం. 83,00,000 అయిపోయింది. మానవ జన్మ వచ్చేసరికే మనం ఏం చేస్తున్నాము? ఈ దేహాన్ని ఇలా గీరుకుంటే ఎలా ఆనందమో, దేహ సుఖాలు దేహానికున్నటువంటి ఆనందం పట్ల కాన్సంట్రేట్ చేసి మళ్ళా వి ఆర్ మిస్సింగ్. మానవ జన్మ తర్వాత ఎక్కడికెళ్తున్నాము? మనం ఎటువంటి శ్రద్ధ మనకుందో అటువంటి జన్మని మనం తీసుకోబోతున్నాము. మేబీ మనము
ఈ ఈ జన్మలో ఎలుగుబంటిలాగా పడుకోవడం చాలా ఇష్టం అనుకోండి, వాడు తీసుకపోయి భగవంతుడు ఎలుగుబంటి దేహాన్ని ప్రసాదిస్తాడు. ఒకడికి చాలా తినడం చాలా ఇష్టం అనుకోండి, చాలా క్వాంటిటీ, ఏనుగు చాలా క్వాంటిటీ తింటుంది, ఏనుగు జన్మలో పడిస్తాడు. ఒకడికి నీళ్ళంటే చాలా ఇష్టం, లేకుంటే ఆక్వాటిక్స్ ని పెంచుకుంటా ఉంటారు, వాటిని పోషిస్తాడు. వాడు కూడా అక్కడ ఆ నదులలో ఎక్కువ నివసించాలనుకుంటా ఉంటాడు. వాడిని తీసుకే ఆహా వీడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. జలచరం అంటే నీళ్ళల్లో నివసించేటువంటి దేహాన్ని ఇస్తాడు. ఒకడికి మైథున సుఖం చాలా ఇష్టం, వాళ్ళకి ఏమిస్తాడు? పావురం. ప్రభుపాద చెప్తారు గంటకు 70-80 టైమ్స్ కూడా మైథున సుఖంలో పాల్గొంటాడు. దానికి వాడికి పావురం జన్మిస్తాడు. ఒకరికి ఎక్కువ మట్టుకు బాడీ ఎక్స్పోజ్ చేయడం చాలా ఇష్టం. స్పెషల్‌గా ఈ ఊటీ బీచ్‌లలో ఆల్మోస్ట్ నగ్నంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. వాళ్ళకి ఏ దేహం ఇస్తాడు? చెట్టు ప్లాంట్స్ అటువంటి దేహాన్ని ఇస్తాడు. ఎందుకు వాళ్ళు దేహాన్ని ఏం కప్పుకోవడానికి ఇష్టం ఉండదు. అటువంటి దేహం ఇస్తా ఉంటాడు. అర్థమైందా? ఒకడికి భూమి మీద ఊరికే పాకడం చాలా ఇష్టం. భూమి మీద పడుకొని కూర్చోరని ఆయనంటే పడుకుంటా ఉంటాడు అన్నట్టు. ఓహో! వీడికి భూమి మీదగా సరీసృపాల్లాగా, పాముల్లాగానో ఇంకా భూమి మీద ఉండేటువంటి జన్మ ఇస్తా ఉంటాడు అన్నట్టు. కాబట్టి దయచేసి దేహం యొక్క ఆనందాన్ని కోరుకుంటే 83 డోర్లు ఎప్పటికి ఇంకా డోర్ ఓపెన్ డోర్ కనబడదంట. సో కాబట్టి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటే ఓపెన్ డోర్ లోంచి బయటకు వస్తాము. లేదంటే మనం అంతే. ఆనందం మనం పొందుతున్నప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఎస్, ఈ ఆనందం నాకు దేహ సుఖం ఇస్తుంది, ఈ ఆనందం ఆత్మ సుఖం ఇస్తుంది. ఆత్మ సుఖం ఎక్కడ దొరుకుతుంది? ఆధ్యాత్మికమైనటువంటి మన డేలో ప్రతి కర్మ చాలా వింటుంటాం, కానీ ఏం వినము? భౌతికం చాలా వింటాం. బిజినెస్ సంబంధించింది, ఆఫీస్ సంబంధించి అన్ని వింటా ఉంటాం. కానీ భగవత్కథ, ప్రభుజీ ఆ టైం నేను పడుకుంటున్నాను, ఆ టైం ఇంకెక్కడో వాకింగ్ వెళ్తున్నాను, ఇంకెక్కడో వెళ్తున్నాను అంటాం. వాకింగ్ లో కూడా ఎంతో మందితో ఎన్నో విషయాలు వింటా ఉంటాం. అది కొన్నిసార్లు ఆ విన్నప్పుడు వాళ్ళకు మనకేదో నచ్చక అక్కడ ఇమ్మీడియట్ గా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాం గంట సేపు, అప్పుడు కూడా బాగుంటుంది. లాస్ట్ కి ఏదో కొంచెం నచ్చినప్పుడు ఫైట్ అవుతా ఉంటుంది. ఆనందం కాస్త దుఃఖంగా మారుతుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం 100% దివ్యానందం ఇస్తుంది, కానీ అక్కడ దుఃఖం అనే పదం ఉండదు. సో కాబట్టి ఇక్కడ దేవహూతి మాత ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము, దివ్యమైనటువంటి ఆనందాన్ని ఎలా పొందింది, మరి మనం ఎలా పొందగలుగుతాం అనేది శ్రద్ధగా వినండి. మనస్సు దేవదేవుని యందే సంపూర్ణంగా లగ్నమవగా నిరాకార బ్రహ్మ జ్ఞానమును ఆమె అప్రయత్నంగా అనుభూతమనుచుకొనెను. బ్రహ్మభూత ఆత్మగా ఆమె భౌతిక ఉపాధుల నుండి ముక్తురాలయ్యను. ఆ రీతిని సమస్త క్లేశములు అంతముందగా ఆమె దివ్య ఆనందమును పడిచెను. మనం కూడా భౌతిక ఆనందం నుంచి ఆధ్యాత్మిక ఆనందం అంటే దివ్యానందానికి మనం ప్రమోట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ బ్రహ్మభూతాత్మ అంటే నేను ఆత్మను. బ్రహ్మభూత స్థితి మనకు భగవద్గీత 18.54లో మనకు చెప్పడం జరిగింది. 18.54లో దాన్ని 18.51, 52, 53 ఏ జ్ఞానంతో మనం పోల్చాము? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోషతి నా కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఎవరైతే దివ్యంగా నెలకొన్నవాడు అంటే ఈ పైన చెప్పినటువంటి 51 to 53 గుహ్యమైనటువంటి జ్ఞానం అంటే ఆత్మానుభూతి స్థితికి మనం ప్రమోట్ అవ్వాలంటే భగవంతుడు చెప్పినటువంటి 17 క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి మన లోపల. దివ్యానందాన్ని మనం దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కొరకు విధానం ఏంటంటే మనము ఈ బుద్ధి భ్రష్టు పట్టకూడదు, ఈ బుద్ధి అపవిత్రంగా ఉండదు, ఈ బుద్ధి ఇతరుల మేలు కోరాల. కేవలం ఈ బుద్ధితో భగవత్ సేవనే చాలా బ్రాడర్ విజన్ లో మనం ఉండాలి. తర్వాత ఇంద్రియ భోగాలు, ఈ బుద్ధి ఇంటెలిజెన్స్ ని నేను ఎలా నా యొక్క దేహ సుఖాన్ని ఎలా అనుభవించాలా, నా వైఫ్ దేహ సుఖం ఎలా అనుభవింపజేయాలా, నా పిల్లల యొక్క కేవలం నా పిల్లల యొక్క
దేహాలను ఎప్పుడు చూసినా నా కొడుకు, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కూతురు లేకుంటే ఆ కూతురు ఇది కాదు నిజమైన ఆలోచన. ఎప్పుడు చూసినా భగవంతుని ఎలా సేవించొచ్చు, భగవంతుడు చెప్పిన విషయాలను ఇతరులకు ఎలా బోధించొచ్చు, ఇతరులను భగవంతుడి యొక్క చరణాశ్రయాన్ని ఎలా ఇవ్వాలి అనేది మనం ఆలోచిస్తా ఉండాల. తర్వాత రాగద్వేషాల నుంచి విముక్తుడై ఏకాంత ప్రదేశంలో జీవించేవాడు. ఏకాంత ప్రదేశం అంటే ఇక్కడ భౌతికమైనటువంటి ప్రదేశం గాకుండా, ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం. ఎక్కడైతే మనకు భౌతిక విషయాలన్నీ గూడా దూరంగా ఉంటాయి. ఎక్కడుంటాయి? ఎక్కడైతే ఆధ్యాత్మిక చింతన ఉంటుందో, ఎక్కడ భగవంతుడు యొక్క భక్తియుక్త సేవ జరుగుతుందో, అది నిజమైనటువంటి ఏకాంత స్థితి. తర్వాత మితముగా భోజనము చేసేవాడు. తనకి ఎంత అవసరమో అంత తక్కువగా భోజనం చేసేవాడు. దేహ మనోవాక్కులను నియంత్రించేవాడు. దేహాన్ని, మనస్సు మరియు వాక్కులను అంటే మనస, వాచ, కర్మన అంటారు కదా! వీటిని నియంత్రించేవాడు. నియంత్రించడం అంటే మనస్సుని భౌతికమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా, తర్వాత ఈ దేహాన్ని భౌతికమైనటువంటి కర్మలు ఎక్కువ చేయకుండా, తర్వాత ఈ యొక్క వాక్కుని భగవంతుడి యొక్క సేవ ఏ విధంగా చేయగలుగుతారు? భగవన్నామం గాని, భగవంతుడి కీర్తన గాని దాని కొరకు ఉపయోగించండి. సర్వదా ధ్యానంలో ఉండేవాడు. అనాసక్తుడు మరియు మిథ్యా అహంకారము, మిథ్యా బలము, మిథ్యా గర్వము. నిన్న ఇది చాలా డీటెయిల్‌గా చర్చించాం. మిథ్యా గర్వము, అహంకారము. సో, నేను మిథ్య అంటే నేను ఆత్మను అనుకోకుండా, నేను దేహమును అనుకోని, ఈ దేహానికి ఉన్నటువంటి సంపత్తి అంటే దేహంతో సంపాదిస్తాం. దేహం ద్వారా నాకు మా నాన్న అనే ఆత్మ అయితేనేమో నేను గూడా ఆత్మను. సో, కాబట్టి మా నాన్న భగవంతుడి సేవకుడు, భక్తుల సేవకుడు. నేను భగవంతుడి సేవకుడిని, భక్తుల సేవకుడిని అంటే అక్కడ అహంకారం ఉండదు. మా నాన్న కోటీశ్వరుడు కాబట్టి ఆయన ఆస్తికి నేను వారసుడిని. అంటే మా నాన్న అనే దేహం కోటీశ్వరుడు. నేను కూడా ఆయన సంపత్తికి వారసుడిని అనుకున్నప్పుడు మిథ్య. నేను దేహం గాదు. నేను ఆత్మ. నేను దేహం అనుకుని చాలా ఆ దేహము ఆహ్, దేహ చైతన్యంతో నేను ఇతరులతో డీల్ చేస్తే అది మిథ్య అహంకారము, మిథ్య గర్వము. కాబట్టి అది ప్రభుజీ ఎలా మనం గుర్తించొచ్చు? ఈ దేహము ఒకవేళ నేను దేహం అనుకుంటా చాలా డబ్బుంటే, డబ్బు లేని వాడిని చూసినప్పుడు వాడిని చాలా చులకనగా చూస్తా ఉంటాను. నేను ఆత్మ, వాడు ఆత్మ అన్నప్పుడు ఈ ఈ దేహంతో పని లేదు. అర్థమైందా? దేహము ఎలాగైనా ఉండని. ఆత్మ అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో దిగుతారు. ఇండియన్ టీమ్. వాళ్ళు చాలా పేదరికం నుంచి వచ్చిండొచ్చు. ఒకడు చాలా ధనవంతుడు ఉండొచ్చు. హాకీ గాని, ఫుట్‌బాల్ గాని, క్రికెట్ 11 మంది ఆడతారు. అక్కడ ఇండియన్ ప్లేయర్ అంటాడు తప్ప, పలానా స్టేట్, పలానా పేదవాడని ఎవడు గుర్తించడు. ఇండియన్ ప్లేయర్ సెంటర్ ఫార్వర్డ్, గోల్ కీపర్, ఇండియన్ ప్లేయర్ వికెట్ కీపర్ అంటాడే తప్ప, పలానా వాడు ఈవెన్ క్యాస్ట్, రిలిజియన్ లేదంటే వాడు పేద, ధనికుడు ఎవ్వడనడు. అలానే మనం వి ఆర్ ఆత్మస్. అర్థమైందా? సో, కాబట్టి ఆ విధంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా శీఘ్రమే ఆత్మానుభూతిని బడిసిన వాళ్ళు పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడవుతాడు. ఏనాడు నా శోకించడు. సో, ఏదో పొందాలని జెప్పేసి కోరుకోడు. ప్రతి జీవి పట్ల సమభావంతో ఉంటాడు. అటువంటి స్థితిలో వాడు భగవంతుడి యొక్క విశుద్ధ భక్తియుక్త సేవను చేయగలుగుతాడు. ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. బ్రహ్మభూతాత్మగా భౌతిక ఉపాధుల నుండి సో, కాబట్టి ఇప్పటివరకు ఆల్రెడీ నేను అన్ని సమకూర్చుకున్నాను. భౌతిక ఉపాధులు ఇంగ వెంట ఇప్పుడు పరిగెత్తకండి. ఇప్పుడు ఆల్రెడీ వీలైనంత త్వరగా అందు గురించి ఆచార్యులు చెప్తారు. 25 ఇయర్స్ బ్రహ్మచర్య. 25 దాటిందా అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా మ్యారేజ్ చేయాలనే ఆలోచన పెట్టుకోండి. ఒకవేళ అయిపోయిందా? మనం ఏం జేయాలా? వాళ్ళకు గృహస్థాశ్రమం, మనము వానప్రస్థాశ్రమం. దానికే మనం ఇంతకుముందు గూడా ఒక స్టోరీ గూడా చాలా అద్భుతమైన స్టోరీ చర్చించాము. రోజు వింటున్నాము. కానీ మనం మనకు అవసరమునే లోపలికి దింపుతున్నాము. అవసరం లేనివి దింపట్లేదు. మనం ఎక్కడ సమస్త క్లేశములు ఆమె అంతమొందించుకుంది. ఎందుకు? తన కుమారుడి ద్వారా మొత్తం ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది భౌతిక క్లేశములు అంటే భౌతిక ఉపాధులన్నిటిని కూడా త్యజించేసి వేసింది. ఒక రాజుగారు ఉండేవారు. హ్మ్. మనం గూడా
గురువుగారు, గురువుగారు అని అంటా ఉన్నాం. కానీ అది ఎక్కడి నుంచి అంటా ఉన్నాము? ఇక్కడి నుంచి. అందుగురించే గురువు అనే పదము చాలా ఉత్తమమైంది. ఆ 2 అక్షరాలే. కాబట్టి మనం ఎవరినడిగితే వాళ్ళని గురువు అన్నామనుకోండి, మనం ఆ పదాన్ని, ఆ 2 అక్షరాల్ని మనం స్వీకరిస్తున్నామంటే చాలా డేంజర్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. అంత సులభమైంది గాదు. చాలా రిస్క్. సపోజ్ మనము ఎవరన్నా మామూలు ఎలక్ట్రికల్ పని జేసేటోళ్ళు ఏది బ్యాటరీస్ గానీ, ఏవన్నా ఈ మొబైల్ అది గూడా ఎలక్ట్రికల్ ఉంటుంది. తర్వాత ఇంకేమన్నా సిస్టమ్స్ గాని చేసేవాళ్ళకు ల్యాప్‌టాప్ గానీ, తర్వాత డెస్క్‌టాప్స్ అది గూడా ఎలక్ట్రికల్ ఏదైనా పోతే అది పెద్ద కరెంట్ షాక్ గొట్టదు. దానికంటే హౌస్ వైరింగ్ కొంచెం రిస్క్ ఉంటది. కరెంట్ షాక్ గొట్టొచ్చు. దీనికంటే మన వీధి లైట్‌లది మనకు ఇంటికి కరెంటొచ్చేది చాలా రిస్క్ ఉంటది. ప్రాణాపాయం. దానికంటే ఇంకా కొంతమంది దేంట్లో పని జేస్తారు? హై టెన్షన్ వైర్స్. అది చాలా చాలా రిస్క్ అది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ గురువు అనే పదాన్ని చాలా ఈజీగా మనం అనుకుంటా ఉంటాము. సో, హై టెన్షన్ వైర్‌ది ఎలా ఉంటదో చాలా కాషియస్‌గా పని జేయాలి. ఏదైనా పని జేస్తున్నప్పుడు అవన్నీ ఆఫ్ చేసి అది చేసి చేయాల. సో, అదే విధంగా ఎందుకంటే గురువనే పదమన్నప్పుడే సంపూర్ణ శరణాగతి అక్కడ. దేవహూతి తన కుమారుడిని గురువుగా భావించి సంపూర్ణ శరణాగతి పొందింది. అప్పుడు ఆమేం జేసింది? భౌతిక ఉపాధులన్నిటిని గూడా ఆమె వదులుకుంది. ఎప్పుడైతే భౌతిక ఉపాధులు వదులుకుందో, సమస్త క్లేశములు ఆమె నుంచి అంతమైపోయినాయి. సమస్త క్లేశములేంటి? మనకుండేది 4 క్లేశాలు. జన్మము, మృత్యువు, ముసలితనం, వ్యాధి. ఈ 4 ఇంకా ఆమె అధిగమించేసింది. తర్వాత త్రివిధ తాపాలు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. ఆధ్యాత్మిక తన దేహం గురించే పట్టించుకోవట్లేదు. ఆదిభౌతిక తనకంటూ భౌతికంగా ఎవరు లేరు. తనకు అంటూ ఉన్న ఆస్తి భర్త ఉండే. భర్త భగవత్ చింతనకెళ్ళిపోయాడు. దాని తర్వాత కుమారుడుండే. కూతుర్లు ఆల్రెడీ ఉన్నారు. కానీ ఎప్పుడైతే కూతుర్లో పెళ్లి చేసిందో, అక్కడ ఒక మాట కూడా చెప్పట్లేదు చూడండి. పెళ్లి చేస్తూనే హరే కృష్ణ అనేసింది. నాన్న మీరు మీ యొక్క జీవితాన్ని హ్యాపీగా గడపండి. తర్వాత కుమారుడుండే. కుమారుడి నుంచి ఏం ఆశించింది తను? తన జీవన ఆధారం ఆశించలే. తన కుమారుడి నుంచి భగవద్ధాం వెళ్ళడానికి ఆత్మానుభూతి, బ్రహ్మభూత స్థితిని ఎక్స్‌పెక్ట్ చేసింది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందిందో, ఆ కుమారుడన్నాడు, "తల్లి నేను నీ ఒక్కడికే కుమారుడిని గాదు. ఈ యొక్క లోక కళ్యాణార్థం వచ్చాను గాబట్టి, ఎంతోమంది తల్లుల్ని నీలాంటి తల్లిని ఉద్ధరించాలా." అప్పుడు మనలాగా జూమ్ గాదు గదా! అందరికీ లేకుంటే అప్పట్లో ఈ విధంగా రికార్డ్ జేసి, అందరికి ఇమ్మీడియేట్‌గా ఆ రికార్డ్‌ని దాన్నేమంటారు యూట్యూబ్‌లో గాని ఇంకెక్కడో రిలీజ్ చేసేది గదా! ఫిజికల్‌గా వెళ్లి ప్రచారం చేయాల్సిందే. కాబట్టి ఆయన లోక కళ్యాణార్థానికి వెళ్ళిపోయిండు. అప్పుడు తనకు అర్థమైపోయింది. ఓకే. నేను ఏ విధంగా ఉండాలి? నా జీవన విధానం ఏంటి? అని జెప్పేసి దేవహూతికి అర్థమైపోయింది. ఇక్కడ మనందరం గూడా గురువు అనే పదం చూసారా? కన్న కొడుకే. కానీ గురు రూపాన్ని ఎప్పుడైతే వ్యాసాసనాన్ని స్వీకరించాడో ఆమె ఆయనని గురువుగానే చూసింది. చూడడం అంటే, ఆయన యొక్క చెప్పిన జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని, అదే విధంగా జ్ఞానంతో పాటు వైరాగ్యంకొచ్చేసింది. ఎప్పుడైతే వైరాగ్యంకొచ్చిందో, తను భౌతిక దేహానికి అన్నిటిని కూడా ఉపాధులను వదిలేసింది. ఏం కావాలనేది. కేవలం ఈ జీవించడానికి కొద్దిగా ప్రసాదం ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడు ఆ స్థితికి ఎదిగిందో, సమస్త క్లేశాలన్నీ గూడా దూరమైపోయాయి. మరి మనం గూడా ఆ విధంగా వింటున్నాము. దీనికొక లీల చూడండి. మనలాగానే, మనందరిలాగానే గురువుగారు, గురువుగారు అని జెప్పేసి ఒక రాజుగారు, గురువుగారొస్తే గురువులెప్పుడు గూడా మీ భౌతికమైనటువంటి సేవలతో ప్రసన్నము కారు. ఇది గ్యారంటీ. గురువుగారొస్తే గురువుగారికేదో కట్న కానుకలు ఏ నిజమైన గురువు మీ కట్న కానుకలతో సంతృప్తి పడడు. అలా పడ్డాడంటే ఆయన నిజమైన గురువు గాదు. ఓ రాజుగారు, గురువుగారు ఎప్పుడొచ్చినా గూడా తన సింహాసనం మీద కూర్చోబెట్టి మంచిగా బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచిగా ఆయనకు పాద సేవ జేసి, పాద పూజ జేసి వెళ్ళినప్పుడు మంచి కానుకలిచ్చేవాడు. కానీ ప్రతిసారి చెప్పేవాడు, "రాజా ఆల్రెడీ ఏజ్ చాలా అయిపోయింది. నువ్వు భగవత్ చింతన, భగవంతుడి సేవ చెయ్యు. ఈ రాజ్యాన్ని నీ వారసులకు అప్పజెప్పి ఎక్కువ భగవంతుడి యొక్క ధ్యానం జేయండి. భగవంతుడి భక్తియుక్త సేవ చెయ్యండి. ఈ భౌతికంలో మునిగిపోకండి. ఎప్పుడూ ఈ భౌతిక ఆనందము, భౌతిక ఈ సేవ నిన్ను ముంచేస్తుంది. అన్‌లెస్ అంటిల్ నువ్వు దివ్యానందాన్ని పొందకపోతే, ఆ గురువుగారితో ఉన్నంత సేపు కొంచెం మంచిగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ భౌతిక భార్యలు, బిడ్డలు ఒకరు కాకపోతే 2, 2 నలుగురు భార్యలు చేసుకున్నాడు. ఆ యొక్క సంతానం ఎంతుంటది?
పెద్దవాడు పెద్దగయ్యిండు, ఇంకా చిన్నోడు అలా ఎంతో భౌతిక ఆనందంలో ఆయన మునిగిపోతా ఉంటాడు. ఎప్పుడొచ్చినా గూడా గురువుగారు నెక్స్ట్ టైమ్ మీరు జెప్పింది వింటాను. నెక్స్ట్ టైమ్ మీరు జెప్పింది వింటాను. ఇంక గురువుగారికి ఇంకా లాస్ట్ ఇక రాజుగారికి అల్టిమేటం ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనుకోని, ఆ సారొచ్చి, "రాజుగారు ఈసారి మీ యొక్క సేవలు నేను తీసుకోదలుచుకోలేదు. మీరు ఎటువంటి సేవ గూడా నేను తీసుకోను." "ఏంది గురువుగారు ఏం కావాలంటే?" "నేను అడిగిన కోరిక ఒకటి నెరవేర్చండి." "చెప్పండి గురువుగారు" అంటే, "మీ రాజ్యంలో అందరికంటే మూర్ఖుడు ఎవరన్నా ఉంటే వాడిని తీసుకురండి వెతికి." "ఓకే గురువుగారు." తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత గురువుగారంటారు, "వీడి చేతిలో ఒక కర్ర ఇవ్వండి. రాజ్యమంతా తిరగాల. వీడికంటే వీడు మూర్ఖుడు. పరమ మూర్ఖుడు దొరికే వరకు తిరగాల. పరమ మూర్ఖుడు దొరికే వరకు తిరుగుతున్నందుకు వీడికి సాలరీ ఇవ్వండి. వాడేం పని చేయొద్దు. వాడికంటే పరమ మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడా అని చూడాల. దొరికితే వాడిని పట్టుకొచ్చిస్తే వాడి వీడి యొక్క కర్ర వాడికిచ్చేసి అప్పుడు వాడికి సాలరీ ఇవ్వాలా, వీడికి పెన్షన్ ఇవ్వాలా. ఇది నాకు జేయండి హెల్ప్." ఓకే గురువుగారన్నాడు. సరే అని జెప్పేసి గురువుగారు ఎళ్ళిపోయారు. అంతే ఇంక ఆ రోజు ఏం తీసుకోలేదు. ఇదేనండి. వెతికిపిచ్చేసి ఒక మూర్ఖుడు దొరికిండు. వాడి చేతిలో కర్ర బెట్టిండ్రు. "అరేయ్! నీ డ్యూటీ మూర్ఖా." "యెస్ రాజా." "తిరుగుతా ఉండు. నీకంటే పరమ మూర్ఖుడు దొరికినప్పుడు వాడి చేతిలో ఈ కర్ర బెట్టేసేయి. ఆ రోజు నుంచి ఇంక నీకు రిలీఫ్. నీకు పెన్షన్, వాడికి సాలరీ." ఓకే అన్నాడు. అలా ఇంకా తిరుగుతా ఉన్నాడు. ఒకరోజు రాజుగారు సిక్ అయిపోయారు. చాలా ఇంకేముంటది, దేహం ఎప్పుడో ఒకసారి ఇది చాలించవలసిందే కాబట్టి సిక్ అయిపోయిండు. ఎంతోమంది రాజు గాబట్టి ఎంతోమంది డాక్టర్‌ని పిలిచినా గూడా, "నువ్వు బ్రతకలేవు. నువ్వు బ్రతకవు రాజా, నీ పనయిపోయిందని" జెప్పిర్రు. ఈ విషయం దేశమంతా ప్రచారం అయిపోయింది. అప్పుడు చుట్టాలు, బంధువులు, పొరుగు రాజ్యంలో రాజులు అందరొచ్చి చూసిపోతా ఉన్నారు. చూసిపోతా ఉంటే రాజు అందరు కలిసిండ్రు. చాలా బాధతో ఉన్నాడు. వాళ్ళంటున్నారు, "రాజా నువ్వు" అట్లనే చెప్తారు. "నువ్వు ఇంకా 10 ఏళ్లుంటావు, 20 ఏళ్లుంటావు" అందరూ ఏదో సానుభూతి ఏదో చెప్తా ఉన్నారు ఆయన్ని. ఆయన దుఃఖాన్ని దూరం జేయడానికి. కానీ రాజుగారికి తెలుసు ఎట్లాగో చనిపోతా అని జెప్పేసి. అప్పుడు అరే! అందరొచ్చిర్రు. ఒక్కడు రాలేదు. ఎవడు వాడంటే ఈ మూర్ఖుడు. తిరుగుతా ఉన్నాడు వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. అప్పుడు రాజుగారు వాడిని పిలుస్తాడంట. "అరే! వాడిని పట్టుకొని రండి" అని జెప్పేసి. ఇప్పుడు ఆ మూర్ఖుడు, "హే! ఇట్లా రాజుగారు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయన టైం అయిపోయింది. నిన్ను లాస్ట్ ఇంక చూద్దాం అనుకున్నాడంటే" సరే అని చెప్పి మూర్ఖుడొచ్చినాడు. మూర్ఖుడొచ్చి పాపం రాజుగారి సాలరీ అన్ని రోజులు ఆయన సాలరీ మీద బతుకుతా ఉన్నాడు కాబట్టి అడిగిండు, "ఏంటి రాజా ఏం కథ మీరెళ్ళిపోతున్నారు?" "అవునురా నేను చాలా దూరం వెళ్తున్నాను." "ఓహో! చాలా దూరం వెళ్తున్నారా రాజా? మరి ఎంతకైనా మంచిది కొంతమంది సేవకులను తీసుకొనెళ్ళు." సో, ఆయన ఎటు వెళ్ళినా రథం మీదనే గదా! సో, నువ్వు నీ సేవకులను నీతో పాటు కొంత తీసుకెళ్ళండి. రథము, మంది, మారు యుద్ధానికి గాదు. ఇది ఎటో దూరం వెళ్తున్నాడు గాబట్టి వెళ్ళండంటే రాజుగారంటారు, "లేదురా నేను చాలా దూరం వెళ్తున్నాను. వీళ్ళెవరిని గూడా తీసుకెళ్ళలేను. ఈవెన్ రథం మీద గూడా నేనెళ్ళలేను. సో, అక్కడికి నా సొంత రథము, సేవకులను తీసుకెళ్ళలేను." ఓహో! అచ్చా! కొన్నిసార్లు ఈ వేరే వాళ్ళని పర్సనల్ పని మీద వెళ్తుంటే తీసుకెళ్ళరేమో. అయితే ఆయన అంటాడంట, "రాజా మరి నీకు చాలా మంది భార్యలున్నారు గదా!" అట్‌లీస్ట్ వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారంట. వీడిలా చాలా మంది భార్యని ఆళ్ళు భయపడిపోయారట. "అరె! ఈ మూర్ఖుడికి తెలియకుండా రాజు చనిపోతుండని తెలవక మా పేరు చెప్తాడు. వీళ్ళందరూ భార్యలున్నారు గదా! వీళ్ళనన్నా తీసుకెళ్ళండి." అంటే వాళ్ళందరూ భయపడుతున్నారంట. అప్పుడు రాజనంట, "అరే మూర్ఖా! నేను చాలా దూరం వెళ్తున్నా. అక్కడికి నా భార్యలు గూడా నాతోని రాలేరురా! వాళ్ళని గూడా తీసుకెళ్ళలేను" అంటాడంట. ఓహో! అట్లనా! మరి వీళ్ళని గూడా తీసుకెళ్ళకపోతే ఎంతకైనా మంచిది రాజా. నీ దగ్గర చాలా డబ్బుంది గదా! ధనము, సంపత్తుంది. సో, ఓకే. కొన్నిసార్లు మన దగ్గర డబ్బుంటే దేన్నైనా సాధించొచ్చు. ఏదైనా పొందొచ్చు కాబట్టి, కొంత డబ్బుని తీసుకెళ్ళండి. సంపత్తిని తీసుకెళ్ళండి రాజా అంటే, అప్పుడు "అరే! నువ్వు పరమ మూర్ఖుడివున్నావురా. నేను నా మంది మార్బలను తీసుకెళ్ళలేను. భార్య బిడ్డల్ని తీసుకెళ్ళలేను. తర్వాత సంపత్తి కూడా నేను తీసుకెళ్ళలేనురా. నేను ఒక్కడినే ఎళ్ళవలసింది అక్కడికి" అని అంట. అప్పుడు ఆయనంట, "మరి ఇదేంటి రాజా? ఇంతవరకు నువ్వు నీ జీవితంలో ఏమీ తీసుకెళ్ళలేనంటున్నావు. ఎక్కడికెళ్తున్నావో గాని, మరి ఇంతవరకు రాజ్యాలను విస్తరించావు. ఒకరి భార్య లేకుండా 5, 6 భార్యలను చేసుకున్నావు. ఒక్క కొడుకు, 2 కొడుకులు కాకుండా ఎంతోమంది. హ్మ్. ఆ! ఆ! హ్మ్. హ్మ్. అప్పుడు ఏమీ వెళ్ళలేము అంటున్నారు మీరు. మరి ఇంతకాలం మరి ఏమీ తీసుకొని వెళ్ళలేని దాని కొరకు ఇంతకాలం మీరు పని చేశారంటే, సో, నాకనిపిస్తుంది. అంటున్నారు మరి అని జెప్పేసి
ఒకసారి రాజా మీరు చెయ్యి చాపండి అని చెప్తారన్నట్టు. ఎందుకురా అంటే ఒక్కసారి. అప్పుడు ఆ కర్ర రాజు చేతిలో పెడతారు. ఇదేంట్రా నా చేతిలో కర్ర పెడుతున్నావంటే, మీరే అన్నారు గదా రాజా! నాకంటే పరమ మూర్ఖుడు దొరికే వరకు తిరగమన్నారు. సో, పరమ మూర్ఖుడు దొరికినప్పుడు కర్ర పెట్టమన్నారు. కాబట్టి నాకంటే పరమ మూర్ఖుడు మీరు కనబడుతున్నారు. మీ జీవితం అంతా గూడా ఏమీ చిల్లి గవ్వ గూడా తీసుకొని వెళ్ళదాని కొరకు ఎవ్వరిని గూడా ఎంబట 10 మంది భార్యలు ఎవరిని తీసుకెళ్ళలేను. 20, 30 మంది పిల్లలు ఎవరిని తీసుకెళ్ళలేము. దాని కొరకు మీ జీవితం అంతా వృధా చేసుకున్నారు గదా! నాకంటే మీరు పరమ మూర్ఖుడున్నారు అని జెప్పేసి ఆయన చేతిలో కట్టబెట్టడం జరుగుతుందన్నట్టు. కాబట్టి మనం గూడా మరి అలా పరమ మూర్ఖుల లాగా మనం జాయిన్ అవుదామా? లేకుంటే పరమ ఉన్నతుల్లాగా మనం జీవితాన్ని ఉద్ధరించుకుందామా అనేది మీరు ఆలోచించుకోండి. భాష్యం. పరతత్వమును గూర్చి దేవహూతి అదివరకే ఎరిగియున్నదని గత శ్లోకమున పలికినది. అయినచో ఆమె ఎందులకై ధ్యానం చేయుచున్నది. దీని వివరణమేమనగా పరతత్వమును గూర్చి సిద్ధాంతపరంగా చర్చించినప్పుడు మనుజుడు దాని నిరాకార భావనయందు స్థితుడగును. అదే విధంగా దేవదేవుని రూపము, గుణములు, లీలలు పరివార పరివారాది విషయములను చర్చించినప్పుడు అతని ధ్యానమునందే నెలకొనును. భగవానుని గూర్చిన పూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు నిరాకార బ్రహ్మ జ్ఞానము అప్రయత్నంగానే అనుభూతమగును. వివిధ దృష్టికోణముననుసరించి పరతత్వ జ్ఞాతకు నిరాకార బ్రహ్మముగను, హృదయస్థ పరమాత్మునిగను, దేవదేవునిగను అనుభూతమగుచుండును. అనగా ఎవరైని దేవదేవుడగు శ్రీకృష్ణుని జ్ఞానం మందు స్థితుడై ఉన్నచో పరమాత్మ భావన మరియు నిరాకార బ్రహ్మ భావన యందు నిలిచినట్లే అగును. ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ పారాగ్రాఫ్ ఉంది. మనం ఎప్పుడైతే నిరాకారం ఓన్లీ జ్ఞానాన్ని మనము భగవంతుడు 3 తత్వాలుగా అర్థం చేసుకోవచ్చు మనము. దానికి మనకు శ్రీమద్ భాగవతం ఈ 3 తత్వాలు బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. ఇది మనకు మొదటి స్కందము, రెండవ అధ్యాయము, 11వ శ్లోకంలో ఈ ఈ విషయాన్ని అంటే భగవంతుణ్ణి బ్రహ్మంగా, పరమాత్మగా, భగవాన్‌గా ఎవరైతే భగవంతుడిలాగా భగవంతుడంటే ఏంటి? సచ్చిదానంద స్వరూపం. సత్, చిత్, ఆనందం. దీంట్లో భగవంతుడు 3 తత్వాలు. బ్రహ్మమొచ్చి ఓన్లీ సత్ శాశ్వతంగా ఉంటుంది. జ్ఞాన పూర్ణంగా అంటే అది కేవలం ఒక ప్రకాశం. భగవంతుడి యొక్క ప్రకాశము అనే తత్వము కేవలము శాశ్వతమైంది. కానీ అది అక్కడ నా జ్ఞానముండదు, నా ఆనందముండదు. రెండవ తత్వం, రెండవ స్టెప్ అన్నట్టు. రెండవ లెవెల్ అండర్‌స్టాండింగ్ పరమాత్మ తత్వం. అక్కడ శాశ్వతము, తర్వాత జ్ఞానం మాత్రం ఉంటుంది. అక్కడ ఆనందం ఉండదు. మూడవ లెవెల్ భగవాన్. దేవోతి భగవాన్ తత్వాన్ని అర్థం చేసుకుంది. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నాం ఇక్కడ దేవత ఎందుకు ధ్యానం చేసిందంటే, ఎప్పుడైతే భగవంతుడి నామరూప గుణ లీలలను శ్రవణం చేస్తున్నాం అనుకోని, మన యొక్క మనసులో ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క ధ్యానం జరుగుతా ఉంటుంది. స్మరణ జరుగుతా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా నిరాకార బ్రహ్మవాదులు భగవతత్వాన్ని అర్థం చేసుకోలేరు. పరమాత్మ తత్వవాదులు భగవతత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఎవరైతే భగవతత్వాన్ని భగవతత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్ భగవాన్ తత్వాన్ని, వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని గూడా అర్థం చేసుకున్నట్టే పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. అదే విధంగా దేవహూతి ఆ విధంగా భగవాన్ తత్వాన్ని అర్థం చేసుకుంది. భగవద్గీత యందు మనకు బ్రహ్మభూత ప్రసన్నాత్మ దాని భావమేమంటే భవబంధం నుండి విడివడి బ్రహ్మమునందు స్థితుడు కానిది భక్తి యోగ అవగాహన అంటే కృష్ణ భక్తి భావనేందు నెలకొనడ అనే ప్రశ్ననే ఉదయించదు. కృష్ణ భక్తి యందు నెలకొనిన వాడు బ్రహ్మభావమును అనుభూతం. కృష్ణ భక్తి అంటే భగవాన్ తత్వం సచ్చితానంద స్వరూపం. ఎక్కడైతే సచ్చిత్ ఆనందం 3 ఉన్నాయో సత్ అంటే మనకు బ్రహ్మ బ్రహ్మతత్వము అంటే నిరాకార బ్రహ్మం తత్వము, చిత్ సచ్చిత్ 2 కలిపితే పరమాత్మ తత్వము, ఆనంద కూడా యాడ్ చేస్తే భగవాన్ తత్వము. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ మూడవ స్థితికి ప్రమోట్ అయినట్టు. భగవంతుడితో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఎక్కడైతే ఆనందం లేదో అక్కడ జీవాత్మ శాశ్వతంగా
ఆనందంగా ఉండలేదు. ఎందుకంటే జీవాత్మ భౌతిక దేహంలో ఉన్నప్పుడు కూడా ఆనందాన్ని కోరుకుంది. మరి ఆధ్యాత్మిక దేహాన్ని పొందాలన్నప్పుడు ఆనందం లేకుంటే వాళ్ళు అక్కడ కంఫర్టబుల్‌గా ఉండలేరు. భగవద్గీత యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని ద్రోపడుంది. అనగా భగవత్ తత్వము బ్రహ్మంపై ఆధారపడి లేదు. పరమ మంగళకరుడగు భగవానుని ఆశ్రయించిన వాడు బ్రహ్మ భావన యందు నెలకొన్నట్టి వాడే. విష్ణు పురాణం కూడా మనకి ఏం చెప్తుందంటే, ఎవరైతే వైష్ణవుడు అవుతాడో అతను ఆటోమేటిక్‌గా బ్రాహ్మణుడు అయినట్టు. ఎందుకు? బ్రాహ్మణ అంటేనే బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని వైష్ణవుడు తప్పకుండా బ్రహ్మ జ్ఞానం అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. వైష్ణవుడు తప్పకుండా భగవద్ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. తర్వాత దీంట్లో మనకు 14వ శ్లోకంలో 14వ అధ్యాయం 27వ శ్లోకం బ్రహ్మణోహి ప్రతిష్టాహం. 14వ భగవద్గీత 14వ అధ్యాయము 27వ శ్లోకం మీరు చూడొచ్చు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైస్తైకాంతికస్య చ. ఇది అమృతమైనది, నశింపనిది, నిత్యమైనది, చరమ సుఖానికి సహజ స్థితి అయినట్టి నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము. భగవంతుడు నిరాకార బ్రహ్మానికి కూడా నేనే ఆధారం. అంటే కొంతమంది నిరాకారవాదులు ఉంటారు. కానీ వాళ్ళు భగవంతుడికి ఆకారము లేదు అని ప్రచారం చేస్తూ నిరాకారం. కానీ భగవద్గీతను చదువుతారు వాళ్ళు. మరి ఇక్కడి వరకే ఆగిపోతా ఉంటారు. అది కూడా శాశ్వతము, నిత్యమైంది. తర్వాత చరమ సుఖానికంటే ఈ జన్మ మృత్యువులు ఉండవు. సో అది లేకుంటే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ దీనికి కూడా ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మాత్రం మనము పొందలేము. ఎవరైతే ఇక్కడ చూడండి, భక్తి యోగ ఆహ్వాన అనేది ప్రశ్నే ఉదయించదు. ఇక్కడ నిరాకార బ్రహ్మంలో ఈ భక్తి యోగం అనేది ఉదయించదు. కృష్ణ భక్తి అందు నెలకొన్నవాడు బ్రహ్మ భావనను అనుభూతమనర్చుకున్నట్టి వాడే. ఎవరైతే భగవంతుడి యొక్క మొదటి తత్వం, సపోజ్ ఎవరైతే భగవంతుడి దగ్గర ఉన్నారనుకోండి, ఆయన నుంచి రిలీజ్ అయితా ఉంది. సో ఎక్కడో జ్యోతి ఎక్కడో ఉంటుంది, భగవంతుడు ఎక్కడ ఉండి, ఎక్కడైతే భగవంతుడు ఉన్నారో ఆ జ్యోతి అవన్నింటినీ క్రాస్ చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి అర్థం ఇక్కడ వస్తుంది. ఈ విషయం భగవద్గీత యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని ద్రోపడుతుంది. అనగా భగవతత్వము బ్రహ్మంపై ఆధారపడలేదు. భగవతత్వం అనేది బ్రహ్మం అనేది జ్ఞానంతో, జ్ఞానులు నిరాకారము ఆశ్రయించిన వాడు ఆ భగవంతుని చేరుకోలేడు. ఎవరైతే భగవంతుని చేరుకుంటాడో వాడు నిరాకారాన్ని ఆల్రెడీ క్రాస్ చేసినటువంటి వాడు. పరమ మంగళకరుడు భగవానుని ఆశ్రయించిన వాడు బ్రహ్మ భావనేందు బై డిఫాల్ట్ నెలకొన్నటువంటి. దీనికి మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎవరైతే పిహెచ్డి చేస్తున్నాడు అనుకోండి, సపోజ్ పిహెచ్డి కంప్లీట్ అయింది, అతను ఆల్రెడీ డిగ్రీ చదివినట్టే, పీజీ చదివినట్టే. కానీ ఎవరైతే డిగ్రీ చదువుతున్నారనుకోండి, ఆయన పీజీ చదవలేదు, ఇంకా పిహెచ్డి చాలా దూరం మాట. కాబట్టి డిగ్రీ ఏం చదువుకున్నారంటే డిగ్రీ కంప్లీట్ అయింది అనుకోండి, మీరు పిహెచ్డి అయిందా అంటే కాలేదు. సపోజ్ ఎవరి దగ్గర మీరు ఏం చదివారండి అంటే, నేను డాక్టరేట్ అండి, పిహెచ్డి చదివాను అంటే బై డిఫాల్ట్ ఆయన ఏం చదివినట్టు? డిగ్రీ కూడా, పీజీ కూడా కంప్లీట్ అయినట్టు. అందుగురించి ఆచార్యులు చెప్తారు, ఈ యొక్క నిరాకార బ్రహ్మ భావన డిగ్రీతో, పరమాత్మ తత్వము పీజీతో, తర్వాత భగవంతుడి యొక్క భగవాన్ అనుభూతి వచ్చి పిహెచ్డితో పోలుస్తూ ఉంటారు. నిర్దేశింపబడిన నియమ నిబంధనలు, ఇది చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఉన్నాయి నియమ నిబంధనలు. నిర్దేశింపబడిన నియమ నిబంధనలు మనుజుడు తప్పక అనుసరింపవలను. ఈ శ్లోకమునందు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవద్గీత యందు యుక్తాహార విహారస్య అని తెలుపబడింది. యుక్తాహార విహారస్య ఇది మనుజుడు భక్తి యోగమునందు నెలకొన్నప్పటికీ ఆహారము, నిద్ర, రక్షణము, మైథునం అనవి కలిగియే ఉండును. ఏలైనా అవి దేహ అవసరములై ఉన్నవి. కానీ అతడు ఆ కార్యములన్నింటి కూడా నియమిత రీతిని అనుసరించవలెను. సో ఇక్కడ ఆహారము, నిద్ర, తర్వాత రక్షణము, తర్వాత మైథున సుఖం, ఈ 4 మనకు ఆల్రెడీ మహాభారతంలో శ్లోకంలో చెప్పారు. ఆహార నిద్ర భయ మైథునం చ సమన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మోహితేశో అధికో విశేషం ధర్మేణ హీన
పశుభిః సమానా. ఈ ఆహారము, నిద్ర, తర్వాత మైథున, సుఖము, రక్షణ, ఈ 4 84 లక్షల జీవకోటి. స్పెషల్‌గా పక్షులు, పశువులు, తర్వాత మనుషులు. ఈ 3 తీసుకుందాం. చెట్లు, చేమలు ఇవన్నీ కాకుండా ఈ 3 అయితే స్పందన అవన్నీ చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అవి ఈ 3 పక్షులు, పశువులు, తర్వాత మనుషులు మనం చూడొచ్చు ఆహారాన్ని భుజిస్తా ఉంటాయి. చూసే విధంగా. నిద్రిస్తా ఉంటాయి. మైథున సుఖం చేస్తా ఉంటాయి. రక్షణగా చేసుకుంటా ఉంటాయి. ఈ మనం గాకుండా పక్షులు 11,00,000 పక్షులు, 30,00,000 పశువులు అవి గూడా చేస్తా ఉంటాయి. మరి వాటికి మనకు తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. తేడా ఒకటి, మనము ధర్మో హి దేశో ధర్మాన్ని పాటించడం. అవి వాటికి సంబంధించినటువంటి భోజనాన్ని చేస్తాయి. అవి ప్రసాదం తీసుకోవు. భోజనం చేస్తాయి. మరి మనకు సంబంధించినటువంటి భోజనం చేయడం పెద్ద గొప్ప లేదు. మనము శుద్ధ శాకాహారులమై ఉండాల. మానవులన్నప్పుడు శుద్ధ శాకాహారులు. ఎట్లయితే పక్షుల్లో శాకాహార పక్షులున్నాయి, మాంసాహార పక్షులున్నాయి. పశువుల్లో శాకాహార పక్షులున్నాయి, మాంసాహార పక్షులున్నాయి. లైక్ ఆవుంది. శుద్ధ శాకాహారం. అదేందా మేక ఉంది. అది గూడా శుద్ధ శాకాహారాన్నే తింటా ఉంటుంది. అదే కుక్క ఉంది. శాకాహారము, మాంసాహారము. పక్షుల్లో గూడా రామచిలక ఉంది. శుద్ధ శాకాహారం. ఓన్లీ పళ్ళు తింటా ఉంటుంది. అదే కాకి ఉంది. కాకి ఏం చేస్తుంది? అది మాంసాహారాన్ని భుజిస్తా ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మరి అవి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి. మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా లేదా చూడండి. అదే విధంగా అవి గూడా మైథున సుఖాన్ని చేస్తే మనం గూడా మనం ఎందుకొరకు చేయాలనంట? కేవలము మనము గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారము ఆత్మలకు దేహాన్ని ఇవ్వడానికి కొరకు మనం ఒక భక్తుడికి ఈవెన్ దేవతలు కూడా కోరుకుంటున్నారు భూలోకంలో. ఎందుకంటే దేవతల యొక్క పదవి కాల విరమణ జరిగిన తర్వాత వాళ్ళు కూడా భగవంతుని వేడుకుంటారంట, ప్రభు నాకు ఈ భూలోకంలో జన్మనివ్వండి. దానికి నిన్న ఒక ఆచార్యుడు చెప్తా ఉంటే నేను విన్నాను. మన అందరికీ తెలుసు, నారదుడి యొక్క శాపం వల్ల నలకూబర మణిగ్రీవులకు ఎక్కడ నందమహారాజు యొక్క ఆంగరంలో వృక్షాలుగా, యమలార్జున వృక్షాలుగా వాళ్ళు జీవించమని శాపం ఇస్తారు. ఎందుకు? వాళ్ళు విచ్చలవిడిగా భోగాన్ని అనుభవిస్తున్నారు. దేవతలని కూడా మర్చిపోయి వాళ్ళు నగ్నంగా స్త్రీలతో ఆ భోగాన్ని అనుభవిస్తున్నారు. జలక్రీడ చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇంకా మానవ దేహాన్ని ధరించే అర్హత కోల్పోయారని వాళ్లకు నారద మునీంద్రుల వారు పనిష్మెంట్ ఇస్తాడు. సో, కానీ ఆచార్యుడు పనిష్మెంట్ ఇచ్చినా దానివల్ల మంచే జరుగుతుంది గానీ చెడు జరగదు. భగవంతుడి యొక్క మరి ఎలా ప్రభు మాకు ఆ జన్మ నుంచి ముక్తి అంటే నారదుడు సో గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మీకు ఎంతో ఋషి మునులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా దొరకనటువంటి దర్శనము, స్పర్శ భగవంతుడు కృష్ణ భగవానుడు, స్వయం కృష్ణ భగవానుడు అవతరించినప్పుడు మీకు ఆయన వల్ల ఉద్ధరణ జరుగుతుందని. అది నిజంగానే భగవంతుడు నందబాబా యొక్క ఇంట్లో జన్మ తీసుకున్నప్పుడు ఆయన గోపాలకృష్ణుడు తన యొక్క దామోదర లీలలో, ఒక్కల్ బంధన్ లీలలో ఆ 2 చెట్ల మధ్యలోంచి వెళ్ళటము, అప్పుడు ఎప్పుడైతే భగవత్ స్పర్శ దొరకదు, ఆ యొక్క ఉక్కల్ యొక్క స్పర్శనే దొరుకుతుంది వాటికి. భగవంతుడు స్పృశించాడు. అంటే చూడండి, భగవంతుడి నడుముకు కట్టినటువంటి తాడు భగవత్ స్పర్శ. ఈవెన్ ఊకలు కూడా భగవంతుడికి స్పర్శ ఉండదు. ఇండైరెక్టే. ఆ తాడు ద్వారా ఆ రోలును కట్టి దాన్ని లాక్కుంటూ వెళ్తే దాని స్పర్శ దొరికినంత మాత్రమే వాళ్ళ యొక్క జన్మ ఉద్ధరణ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు భగవంతుని స్తుతించి భగవంతుడు ప్రసన్నమై ఇంతకాలం నా గురించి వెయిట్ చేశారు కదా, కోరుకోండి మీకు ఏం కోరిక కావాలంటే ఒక ఆచార్యుడు చెప్తుండు. వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే అంబరీష్ మహారాజ్ ఏదైతే నవదా భక్తి చేస్తాడో అటువంటి కోరిక కోరుతారంట. వాళ్ళు ప్రభు మాకు నిత్యము నీ యొక్క దర్శనాన్ని ప్రదర్శించండి. మీ యొక్క దర్శనం ఎట్లయితే దివ్యమంగళ దర్శనం చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ చేతులతో నిత్యము మీ యొక్క సేవని చేసే మహద్భాగ్యాన్ని కల్పించండి. అదేవిధంగా ఈ కాళ్లకు నిత్యము మీ యొక్క ధామ సందర్శనని కల్పించండి. అలా వాళ్ళు ప్రతి అంగానికి భగవంతు నిత్యం ఈ నోటి ద్వారా కేవలం మీ నామరూప గుణ లీలలను శ్రవణం కీర్తన చేసేటువంటి మహద్భాగ్యాన్ని కల్పించండి
అదేవిధంగా ఈ చెవులు ఉన్నంత కాలము మీ యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చేసేటువంటి మహద్భాగ్యాన్ని ప్రదర్శించండి. భగవంతుడు అన్నాడు తదాస్తు. కానీ వాళ్ళు ఆ దేహాన్ని, దేవదేహాన్ని మాకొద్దు ఇక అని చెప్పేసి మాత్రం కోరుకోలే కాబట్టి వాళ్ళు దేవదేహాన్ని కోరుకున్నారు. అక్కడ దేవలోకంలో ఇటువంటి అవకాశం ఇమ్మీడియట్ గా లేదు. తదాస్తు అన్నాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత భోగదేహమే. కాకపోతే వాళ్ళు మారిపోయారు. అని వాళ్ళు కూడా కోరుకున్నదేంటి తర్వాత అక్కడ నుంచి ఎప్పుడు ఆ దేహము అంతమైపోతుంది. ఎందుకు? మానవ దేహానికే సంపూర్ణంగా భగవంతుని సేవించే అవకాశం. అక్కడ భగవంతుడి కథామృతం ఉండదంట. భగవంతుడి నామరూప గుణ లీలలు అక్కడ ఉండదు. ఇక్కడ చూసినా భౌతిక భోగాలు చాలా భోగభూమి అది. భోగ ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కోరుకునేది మానవ దేహాన్ని కోరుకుంటా ఉంటారంట. మరి ఆ మానవ దేహంతో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకు భగవంతుడు మన యొక్క నిజ జీవితంలో 12వ అధ్యాయము 9వ శ్లోకంలో భాష్యంలో మనకు చక్కగా చెప్పడం జరిగింది. మనం రోజు ఈ మన యొక్క ఈ దేహాన్ని కంట్రోల్ ఎలా చేయాలి, ఆహార నిద్ర భయం మైథునం, ఈ నాలుగిటిని ఎలా కంట్రోల్ మనం భగవత్ సేవలో ఎలా నియుక్తం చేయొచ్చు అనేది మనం సింపుల్ గా వీటిని పాటించండి. ప్రవీణుడైనటువంటి గురుదేవుని నిర్దేశంలో కొన్ని నియమాలను విధి నిర్దేశింపబడిన నియమ నిబంధనలు మనుషుడు తప్పక అనుసరించవలనని ఇక్కడ మనకు దివ్యానందాన్ని పొందడానికి కొరకు దేవవతి మాత ద్వారా తెలుస్తుంది. దాన్ని భగవద్గీతలో కూడా నిర్దేశింపబడిన ఇక్కడ కూడా చెప్తున్నాడు. ప్రవీణుడైన గురుదేవుని నిర్దేశంలో కొన్ని నియమాలను తప్పక అనుసరించాలి. దాంట్లో నంబర్ 1, తెల్లవారుజాముననే నిద్ర మేల్కొనాలి. తెల్లవారుజామున అంటే ప్రభుజీ నేను 10 గంటలకు పండుకుంటున్నాను ప్రభుజీ. తెల్లవారుజామున మరి ఎప్పుడు లేవాలి అనేది భగవద్గీత. అర్హత పెంచుకోండి. ఎప్పుడు వస్తుంది? గురువు గారు చెప్పే వచనాలు నేను యాజ్ ఇట్ ఈజ్ పాటిస్తున్నప్పుడే ఆయన నేను గురువుగా పిలవాలి. కృష్ణుని గురువు అని పిలవలేదు ఆయన. ఎప్పుడు యాక్సెప్ట్ చేసిండు? ఎస్, నేను ఇలా ఈక్వల్ లెవెల్ అయితే నేను అర్థం చేసుకోలేను. నేను ఇప్పుడు కృష్ణుడు చెప్పిన ప్రతి మాటను వినదలుచుకున్నాను. వినడం కాదు, అప్లై చేయదలుచుకున్నాను. నేను ఇప్పుడు ఐ వాంట్ టు అప్లై ఇన్ మై లైఫ్. అప్పుడు దెన్ కైండ్లీ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డిసైపుల్ అన్నాడు. మనం ఉట్టిగా ఊత పదం పిలిస్తే ఏం యాక్సెప్ట్ చేస్తామండి? ఆ గురువు గారు యాక్సెప్ట్ చేయరు. మీ మనసు కూడా యాక్సెప్ట్ చేయదు. మీ పెదవులు యాక్సెప్ట్ చేస్తున్నాయి గురువు గురుజీ గురుజీ. వేస్ట్ అది పిలవటం. కాబట్టి అప్పటి వరకు ప్రిపేర్ అవ్వండి. యు మస్ట్ ప్రిపేర్. అర్జునుడు 2 అధ్యాయాలు 6 శ్లోకాలు ప్రిపేర్ అయ్యాడండి. 7వ శ్లోకంలో ఆయన అన్నాడు మనం కూడా ప్రిపేర్ అవుదాం. ఎవరిని పడితే వాళ్ళని గురూజీ గురూజీ మహారాజ్ అనొచ్చు. వాళ్ళ డిసిగ్నేషన్. గురూజీ డోంట్ కాల్. గురూజీ చాలా ఉత్తమ పదం. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు? తెల్లవారుజామునే నిద్ర మేల్కొనాలి. సారీ ఏమనుకోకండి, మీరు అలా మొన్న పెట్టారు కాబట్టి అది గుర్తొచ్చింది. చాలా మంది పెట్టట్లేదు, వాళ్ళ కర్మ. మీరు పెట్టారు కాబట్టి ఎస్ ఐ వాంట్ టు నేనేమంటారు చైనీస్ శ్రీనివాస్ ప్రభుకు శాస్త్రం సమయం వచ్చినప్పుడు చెప్పి ఆయనను ఉద్ధరించాలనుకున్నాం కాబట్టి ఈ రోజు మీ పేరు తీసుకున్నాను. వేరే వాళ్ళు నేను మాత్రం గురుజీ ఉద్ధరింపబడకూడదు. ధన్యవాదాలు గురుజీ. మీరు నన్ను అనడం నాకు సంతోషం. నేను మార్చుకునే ప్రయత్నం చేసి టైం చూపిస్తాను గురుజీ. పట్టొచ్చు, ఇవి నెలబట్టొచ్చు, 2 నెలలు కూడా 6 నెలలు పట్టని. నేను ప్రభుజీ రేపటి నుంచి చేయమని నేనేం మీకు ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ ప్రభుజీ. శాస్త్రం చెప్తుంది ఇక మీ మనసుకు మీరు ట్రైన్ చేయండి. ఓకే మనసా లేదు, మనసుకు మీరు బాసగాండి. ఓకే గురు. మీరు మనసుకు శిష్యుడైతే కష్టం. ఎప్పుడు ట్రై చేయండి. ఈ రోజు నుంచే మీ ఇంద్రియాలకు బాసగాండి, మనసుకు బాసగాండి. అదే గోదాస్ గోస్వామి. మీరు బాసగా దాసగా ఉంటే కష్టం. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. శాస్త్రం ఇలా చెప్తుంది, తయారుగాండి. వేరే వాళ్ళు ఓపెన్ కాదలుచుకోలేదు కాబట్టి వాళ్ళ పేరు చెప్ప వాళ్ళని మనం ఏం చెప్పలేము. ఎవరు ఎట్లున్నారో నాకు తెలియదు. అర్థమైంది? ఏం చేస్తారో కూడా తెలియదు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? తప్పకుండా తెల్లవారుజాము మేల్కొనాలి. ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? స్నానం. నెక్స్ట్ యాక్టివిటీ స్నానం చేయాలంటున్నాడు. తర్వాత స్నానం చేయడానికి మనం ఏం చేస్తాం? భగవంతుడి ఆలయంలో మనం భగవంతుడి యొక్క ఆరతి ప్లేట్ కడుక్కోవడం కానీ, భగవంతుడికి నైవేద్యం పెట్టడము, ఇంకా మంగళారతికి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. తర్వాత భగవంతుడి నామజపం, అదే షెడ్యూల్ మనది నడుస్తుంది. పొద్దున మంగళారతి అయిపోగానే నామజపం నడుస్తుంది అప్ టు 6:30 వరకు. దాని తర్వాత భగవంతుడికి ఈ లోపల ఆయన ఫ్లవర్స్ తీసుకురావడము, పూలమాలలు కుట్టడం. ఎందుకంటే దాని తర్వాత భాగవతం ఉంటుంది కాబట్టి భాగవతం తర్వాత ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఎట్లయితే రాధారమణ దర్శనాలతో ప్రతి ఇంట్లో కూడా ఎస్
మా ఇంట్లో అఫ్‌కోర్స్ మీరు లైవ్‌లో చూయించకపోవచ్చు. మీరందరూ కూడా లైవ్ చూయిస్తున్న ఫీలింగ్ భగవంతుని యొక్క దర్శనానికి అలవాటైపోయింది. ప్రతి ఇస్కాన్‌లో ప్రపంచమంతా కూడా అందరూ లైవ్‌లో చూయించరు. కొంతమంది వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ ఉంటే వాళ్ళు చూయిస్తుండొచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చిన్న టెంపుల్ అయినా దర్శనార్థి ఉంటుందండి. అట్లనే మన ఫీలింగ్ రావాల. యెస్, నేను ఉన్న పూలతో లేకపోతే కొనుక్కొచ్చుకోండి. నేను దర్శనార్థి చూపెట్టాల్సిందే. దర్శనార్థి అంటే అలంకారం. అలంకార ఆరతి. అలా చేయాలి. దాని తర్వాత భగవంతుని నైవేద్యం పెట్టి సింపుల్, ఎక్కువ ఏం కష్టం లేదు. భగవత్ కథామృత, భగవద్గీత, భాగవతం, భగవంతుని అలంకరించండి. భగవంతుని నైవేద్యం పెట్టండి. ప్రసాదం తీసుకోండి. మీ యొక్క కార్యాలకు వెళ్ళిపోండి. భగవంతుడు ఇక్కడ అదే విషయాన్ని మనకు బోధిస్తున్నారు. యుక్తం నియంత్రణ. కాబట్టి మనము నిద్ర చేయించండి. తర్వాత భోజనం కేవలం యుక్తం అంటే తక్కువగా మనకి ఎంత అవసరమో అంత మాత్రమే ప్రసాదం తీసుకోండి. మొన్న మీరు గ్రహించలేదు. ఎక్కువ లావు గూడా ఉండొద్దని కూడా భాగవతంలో వచ్చింది. నేను షాక్ అయ్యాను. ఆ పదం. వచ్చిందా శర్మ ప్రభుజీ? అక్కడ ఇంకేమంటారు? అనర్థ నివృత్తి అనే పదము దేహము అవాంఛితమైనదని సూచించును. మనం ఆత్మ స్వరూపము. భౌతిక దేహం యొక్క అవసరం మనకేనాడును లేదు. కానీ భౌతిక దేహమును భోగింప గోరితిమే కనుక భగవానుని నిర్దేశమున ప్రకృతి ద్వారా ఈ దేహం మనకు లభించింది. భగవానుని సేవాస్థితి అందు తిరిగి నెలకొనినంతనే దేహ అవసరములను మరచుట ఆరంభింతము తుదకు దేహమునే మర్చిపోదు. చాలా అద్భుతం. మనకి దేహం అవసరం లేదండి. భౌతిక దేహం అవసరం లేదు. ఎందుకు? మనం ఆల్వేస్ ఆత్మ యొక్క సహజ స్థితి ఆధ్యాత్మిక దేహాన్ని కలిగి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భౌతికంగా భోగం అంటే ఆధ్యాత్మిక దేహము మరియు ఆత్మ, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఆధ్యాత్మిక దేహము యొక్క డ్యూటీయే భగవంతుని సేవించడము. ఆత్మ యొక్క డ్యూటీ భగవంతుని సేవించడము. కానీ నేనెందుకు సేవించాలా? నేను కూడా భోగించాలి అని ఎప్పుడైతే మనకొచ్చిందో అప్పుడు భౌతిక దేహం వస్తుంది. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ భౌతిక దేహంతో మనం ఆధ్యాత్మికమైనటువంటి సేవలో అంటే భగవంతుడి సేవలో నియుక్తం అవుతామో అప్పుడు ఈ భౌతిక దేహము కావాల్సినవన్నీ మర్చిపోతాము. దీని సుఖం మర్చిపోతామన్నట్టు. స్వప్నమునందు మనం ఒక రకమగు దేహమును పొంది దానితో పని చేయుచుందుము. ఆకాశమున ఎగురుచున్నట్లో లేదా అడవిలోనికి పోయినట్లో లేదా ఏదో అపరిచిత ప్రదేశంలోకి ఎగినట్లు మనము కలగందుము. కానీ మేల్కాంచినంతనే ఆ దేహములను మనము మరచిపోదుము. అదేవిధంగా మనుజుడు కృష్ణ భక్తి భావితుడైనప్పుడు తన దేహ మార్పులన్నింటినీ మరచును. తల్లి గర్భం నుండి జన్మించినది మొదలుగా మనము సర్వదా దేహములను మార్చుచున్నాము. కానీ కృష్ణ భక్తి మన యందు జాగృతమైనప్పుడు ఆ దేహములన్నింటినీ మనము మరతము. ఆత్మను ఆధ్యాత్మిక జీవనమున నెలకొల్పుటే ప్రధాన అవసరము కనుక దేహ అవసరములు గౌనములగును. అంటే ఆత్మ, దేహము 2 ఉన్నాయి మన దగ్గర. ఆత్మ ప్రైమరీ, దేహము సెకండరీ. మనము ఆత్మని మర్చిపోయి దేహం ప్రైమరీ అంటే పునరపి జననం, పునరపి మరణం. ఒకవేళ మనము ఆత్మ ప్రైమరీ, దేహము గౌనం అంటే సెకండరీ. మరి ప్రైమరీ మాట మనం వినాల. అర్థమైందా? ఇప్పుడు మన ఇష్టం 9 వరకు మన ఇష్టం. అప్పుడు మన ప్రైమరీ వచ్చి భగవత్ సేవ, ఆత్మ. ఇంకా 9 దాటిందంటే బిజినెస్ గాని, డ్యూటీ గాని వెళ్తే అక్కడ దేహం, ఇక్కడ దేహమే చేస్తుంది. ఇక్కడ ఈ దేహంతో భగవత్ సేవ, అక్కడ ఈ దేహంతో మన ఆఫీస్ గాని, బిజినెస్ గాని అర్థమైందా? అక్కడ నేను ఆత్మ జపం చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. కాబట్టి దయచేసి ఇక్కడ మన మార్నింగ్ టైం 2 యాములు 3-6, 6-9 సంపూర్ణంగా ఆత్మకు ప్రైమరీ ఇవ్వండి. ఆత్మ అంటే నువ్వు ఆత్మ అనే భూతిలో జీవించండి. బ్రహ్మభూత స్థితి. యెస్, నా డ్యూటీ కేవలం ఈ టైంలో మీరు వాకింగ్. ప్రభుజీ మీరే అన్నారు గదా! మరి దేహాన్ని వాకింగ్ ఎళ్ళండి. కానీ 10 మంది గ్రామ్య కథ అంటే ప్రజల్పాలు చెప్పే వాళ్ళతోని వెళ్ళకండి. వాకింగ్ వెళ్ళండి. మీరొక్కరే వెళ్ళండి. లేకపోతే ఎవరైనా డివోటీస్ ఉంటే వాళ్ళతోని వెళ్ళండి. అక్కడ గూడా మళ్ళీ కథామృతం నడుస్తా ఉంది. సో, ప్రభుజీ నేను మాత్రం కథామృతం వినాలి. భౌతికమైనటువంటి మా ఆఫీస్‌లో గూడా చాలా మంది లంచ్ టైమ్‌లో ఎళ్తా ఉంటారు. సో, వాళ్ళు అందరిని మనం జూస్తా ఉంటాం. గ్రామ్య కథలు మాట్లాడుతా ఉంటారు. సో, వాకింగే వెళ్ళాలైతే పాపం వాళ్ళు వాళ్ళ ప్యాషన్ అది. నేను గూడా వాకింగ్ వెళ్తాను. చేస్తాను. భగవంతుడి యొక్క నామజపం నా టైంని ఆ లంచ్ టైం నేను భగవంతుడి యొక్క నామజపానికి, భగవంతుడి యొక్క కథామృతానికి మాత్రమే దాన్ని కేటాయిస్తాను. భగవానుడు సూచించిన భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు బీజం మాం సర్వభూతానాం సమస్త జీవులకు నేనే బీజమును అని పలికినాడు కనుక భక్తి యోగం ద్వారా ఆ పరమ పురుషుని ఆశ్రయించినప్పుడు మనుజుడు భగవద్భావనందు పూర్ణముగా నెలకొనిన వాడగును. సో, దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బీజం మాం సర్వభూతానాం 7వ అధ్యాయము మనకు 10వ శ్లోకం. అందుగురించి 2 బుక్కులు సైడ్ బై సైడ్ పెట్టుకుంటే
మనకు భగవంతుడిది చాలా ఈజీగా అర్థమవుతుంది. బీజం మాం సర్వభూతామనం అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను బీజాన్ని ప్రసాదిస్తాను. ఎట్లయితే భూమిలో మనము నాటితేనే భూమాత మనకు మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు మొలుస్తుంది. అలానే మనం ఇంకా ఏమంటాము, పప్పాయ విత్తనం నాటితే పప్పాయ చెట్టు మొలుస్తుంది. సో, కాబట్టి ఇక్కడ మన లోపల బీజం అంటే స్త్రీ మా మా మాతాజీ యొక్క గర్భంలోనికి బీజాన్ని వాళ్ళ భర్త పురుషుడు కాదు. పురుషుడు మాధ్యం. కానీ భగవంతుడే ప్రసాదిస్తానని జెప్పేసి మనకిక్కడ బోధిస్తున్నారు. ఏంటది? యాహ్! బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్వి నామహం. ఓ పృతకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతుల్లోని బుద్ధిని, శక్తిమంతుల శక్తినని తెలుసుకో అని చెప్పేసి భగవంతుడు మనకు చెప్తారు. కాబట్టి అన్ని భగవంతుడైనప్పుడు సర్వం భగవంతుడికి సమర్పించి భగవద్భావన యందు భగవంతుని ఆశ్రయించి భగవద్భావన యందు మనం ఎవరైతే జీవించడానికి ప్రయత్నం చేస్తామో వాళ్ళు భగవత్ ప్రేమను సులభంగా పొందగలుగుతారు. దీనికి భగవంతుడు చెప్తున్నాడు, మద్గుణ శృతి మాత్రేన భగవద్భావన యందు పూర్ణంగా నెలకొనాలంటే మనకు ఈ ఈ యొక్క పదము 2 పదాలు మూడవ స్కందము ఇదే స్కందము 29వ అధ్యాయము 11, 12 శ్లోకాలు మీరు చూడండి. 29 29.11, 12 ఏం చెయ్యాలి మనము అనేది ఎన్నో దగ్గరలో ప్రభుపాదుల వారు, మన అదృష్టం ప్రభుపాదులు చాలా అద్భుతంగా కోట్ చేస్తున్నారు. మద్గుణ శృతి మాత్రేన మయి సర్వ గుహాశయే అంటే ఇక్కడ సర్వ హృదయవాసి అగు భగవానుని దివ్య నామ గుణ శ్రవణమునిడ మనుజుని చిత్తం ఆకర్షితమైనంతనే విశుద్ధ భక్తి ప్రకటితము కాగలదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. గంగా నది సహజంగానే సముద్రం వైపునకు ప్రవహించినట్లుగా అట్టి భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేతను అడ్డగింపబడక దేవదేవుని వైపుకు ప్రవహించును. ఎట్లయితే గంగోత్రిలో జన్మించింది గంగాసాగర్ అంటే సముద్రంలో కలుస్తుందో, అలానే మనం ఏ తల్లి గర్భంలో ఉన్నా జన్మించండి. వాళ్ళు తమో గుణంలో ఉండని, ఏదో ఉండని. కానీ మన యొక్క జీవన ప్రయాణం అనేది భగవంతుడు హే కృష్ణ కరుణా సింధు, ఆ భగవంతుడి యొక్క ధామం వైపు, భగవంతుడి పాదాల వైపు మన ప్రయాణం ఉండాలి. ఎలా అయితే తేనెటీగ ఎన్నో చెట్ల దగ్గర వెళ్తుంది. దాంట్లోంచి మన జీవితం కూడా ఎంతో మంది వ్యక్తుల్ని ఎక్కడెక్కడో ఎన్నో మలుపులు తిరుగుతుంది. తిరిగొచ్చి మనం డే అంతా కూడా బిజినెస్ గురించి స్పెషల్‌గా మార్కెటింగ్ అండ్ లేకుంటే దాన్నేమంటారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎన్నో దగ్గర తిరుగుతా ఉంటారు. లాస్ట్‌కొచ్చి వాళ్ళ ఆఫీస్ దెన్ వాళ్ళ ఇంటికొచ్చినట్టుగా మనం కూడా మన యొక్క అంతిమ లక్ష్యము నిన్న ఆల్రెడీ వచ్చింది. భగవద్ధామము. అక్కడికెళ్ళి భగవంతుడిని సేవించడము. ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడి యొక్క నామ, గుణ, లీలలు నిత్యం శ్రవణం చేయాలి. అదేవిధంగా విష్ణు రూపంపై పూర్ణంగా ఏ రీతి మనస్సును కేంద్రీకరించవలనో దేవోతికి కపిల భగవానుడు ఉపదేశించెను. భక్తి యోగ విషయమున తన తనయుని ఆ ఉపదేశములను అనుసరించుచు ఆమె గొప్ప భక్తితో ఆంతరమున భగవద్ రూపమును ధ్యానించింది. బ్రహ్మానుభూతి లేదా యోగ విధానము లేదా భక్తి యోగం యొక్క పూర్ణత్వం అదియే. చరమముగా భగవత్ చింతన యందే పూర్ణంగా లగ్నమై ఆ దేవదేవునే నిరంతరము ధ్యానించుట అత్యున్నత పూర్ణత్వమగును. ఆ రీతిగా సంలగ్నమై ఉండువాడే పరమ శ్రేష్ఠుడగు యోగి అని భగవద్గీత నిర్ధారించింది. యోగి అన్నప్పుడు మనకి ఇందులో కూడా భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకంలో మనకు చాలా చక్కగా భగవంతుడు బోధించాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. సో అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తనయందు నన్నే స్మరించువాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు. ఈ మూడు పనులు అత్యంత శ్రద్ధతో నాయందే అంటే భగవంతుడి యొక్క విధి విధానాలు, భగవంతుడి నియమాల యందు కట్టుబడి ఉండేవాడు, తన యొక్క మనసులో నిత్యం భగవంతుని స్మరించేవాడు, తర్వాత భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు. యోగులందరిలో అందరికంటే అత్యంత సన్నిహితంగా నాతో ఉండేవాడుగా నేను భావిస్తున్నానని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగం మొదలగు సమస్త ఆధ్యాత్మిక అనుభూతి విధానముల నిజమైన ప్రయోజనము భక్తియుక్త సేవా స్థితికి అరుదెంచితే. ఒకవేళ మనుజుడు పరతత్వ జ్ఞానమును లేదా పరమాత్మ జ్ఞానం బడియుటకి యత్నించుచు భక్తియుత సేవను చేపట్టించో ఆ ప్రయత్నమంతా వృధా శ్రమయే కాగలదు. జాగ్రత్త వినండి. రోజు జ్ఞానాన్ని పొందుతున్నాం, జ్ఞానయోగం, కానీ భక్తియుక్త సేవ చేయలేదు. చెప్పారు నియమాలు, ఆహార నిద్ర భయమైతునం చేయట్లేదు. మన శ్రమ అంతా కూడా వృధా అవుతుంది.
కాబట్టి అందరూ ప్లాన్ చేసుకోండి. ఆ యత్నములు ఊకదంపుడు. సపోజ్ కొన్నిసార్లు పూర్వకాలం ఊకదంపుడు కార్యంతో పోల్చవచ్చు. పూర్వకాలం ఈ రైస్ మిల్స్ లేవు. మనం ఇళ్లల్లోనే ధాన్యాలను దంచుకునేవాళ్ళము. పప్పు దినుసులను గూడా ఇంట్లోనే రుబ్బుకొని పప్పుగా తయారు మా చిన్నప్పుడైతే చూసాము. అంటే ఆ సర్వెంట్స్ ఉండేవాళ్ళు ప్రతి రైతులకు వాళ్ళు వీళ్ళు పాపం వాళ్ళ పని మనకు ఒకే సీజన్‌లో పంటలు పండేవి. వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకు ధాన్యం గావాలంటే కొన్ని కొన్ని దంచుకొని ఉండేది. ఆల్రెడీ ఊక అంటే ఆ పొట్టుని ఎంత దంచినా కూడా ధాన్యం వస్తదా? ధాన్యం రాదు. అదే విధంగా మనం ఓన్లీ జ్ఞానంతో ఉన్నామంటే, జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ చేయాలి. లేదంటే వట్టి జ్ఞానంతో ఎటువంటి లాభం ఉండదు. దేవదేవుడగు శ్రీకృష్ణుడే చరమ గమ్యమని అవగతము చేసుకొనున్నంత వరకు మానసిక కల్పనము లేదా యోగాభ్యాసం అనునవి విలువ రహితములే కాగలవు. అష్టాంగ యోగ పద్ధతిలో 7వ అంగము ధ్యానము. భక్తి యోగమున ఈ ధ్యానం 3వ స్థితికి చెందినట్టిది. భక్తి అందుగల 9 అంగములలో మొదటిది శ్రవణము, తర్వాతది కీర్తనము, ఆ పైన వచ్చిన స్మరణం. అందు గురించి ధ్యాన యోగం అష్టాంగ యోగంలో 7వదైతే భక్తి యోగంలో అంటే ఈ భక్తి యోగ అంగములలో 3వది స్మరణం. ధ్యానంలో కూడా స్మరణం చేయాలా. మన దాంట్లో కూడా శ్రవణం, కీర్తనం తర్వాత నిత్యం ఏ పని చేస్తున్నా కూడా స్మరణ జరుగుతా ఉంటుంది. అనగా భక్తి యోగం నిర్వహించడం ద్వారా మనుజుడు అప్రయత్నంగానే నిష్ణాతుడగు జ్ఞాని, నిష్ణాతుడగు యోగి కాగలడు. వేరు మాటల్లో జ్ఞానము, యోగం అన్నవి భక్తి యోగపు ప్రాథమిక అంశములు. సో, దాంట్లో ధ్యానంకు వెళ్ళాలంటే చాలా కష్టం. అంత ఈజీ గాదు. ఆ! యమ, నియమ ఈ యొక్క అష్టాంగ యోగంలో చాలా కష్టం. దాన్నే దాటలేడు. కానీ మన దాంట్లో చాలా సులభం. మనందరం శ్రవణం చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం. స్మరణ ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా స్మరణ జరుగుతా ఉంటుంది. దేవోతి నిజ విషయమున సారము గ్రహించుటలో ప్రవీణురాలై ఉండెను కనుకనే ప్రసన్న వదనుడగు తన తనయుడు ఉపదేశించినట్లు ఆమె విష్ణు రూపంనే పూర్ణంగా ధ్యానింపతొడగెను. అదే సమయమున ఆమె కపిల దేవుని సైతము తలచుచుండెను. అనగా తపోనిష్టలయందు ఆత్మానుభూతి యందు ఆమె పూర్ణత్వం బడిసెను. కాబట్టి మనం వీటిని తపస్సుని కొద్దిగా వాలంటరీగా తీసుకోవాలా. ఈ నియమాలను మనం చెప్పట్లేదు. మన ఉద్ధరణ కొరకు. సపోజ్ మన పిల్లలు మనకు చాలా ప్రేమ. కానీ జేఈఈ మెయిన్సో లేకపోతే ఇంకేదో సీట్ రావాలంటే మనమే తీసుకెళ్ళి హాస్టల్‌లో పెడుతున్నాం. జేఈఈ మెయిన్స్ ర్యాంక్ అంటే మన ఇంటి నుంచా? ఐఐటీ మన ఇంట్లో ఉందా? అప్పుడే మనం డిసైడ్ అవుతున్నాం మన అబ్బాయిని పంపించాలా. ఈరోజు రేపు 7వ తరగతి నుంచే ఐఐటీ గురించో, నీట్ గురించో కలలు కంటా ఉంటాం. మరి కాలేజీ మన ఇంట్లో ఉంటదా అండి? పెద్ద కాలేజ్ ఎక్కడో వేరే ఊర్లో ఉంటుంది. మన అబ్బాయిని పంపడానికి మనం అంత డిటాచ్‌మెంట్ అవుతున్నప్పుడు మనం కూడా కొన్ని తపస్సులను ఇంటి నుంచి డిటాచ్ గాని, ఫ్యామిలీ నుంచి ఎందుకు ఉన్నతమైనటువంటి లక్ష్యం, ఉన్నతమైనటువంటి ప్రయోజనం గురించి మనమెలా మన పిల్లల్ని దూరం పెడుతున్నామో, మనం కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనం అంటే భగవత్ ప్రాప్తి కొరకు ఇంటి నుంచి కొద్ది సమయము సత్సాంగత్యం వెళ్ళడానికి కొరకు గాని, భగవత్ సేవ కానీ, భక్తుల సేవ కొరకు మన డబ్బు మనతోనే ఉండి, మన పిల్లలకైతే సంతోషం గాదు. మన డబ్బు ఉన్నత ప్రయోజనం కొరకు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు దూరమవ్వాలి. అంటే భగవంతుడికి దగ్గరవ్వాలి. అప్పుడు మనం భగవంతుడికి దగ్గరవుతాము. ఎట్లయితే మన ఇంటర్నెట్ ఉందండి. ఇంటర్నెట్ ఇప్పుడు నాకు ఈ రోజుకు ఎండ్ అయితుందనుకోండి. మళ్ళీ ఇంటర్నెట్ కంటిన్యూయేషన్ కావాలంటే నా దగ్గరున్న డబ్బుని డిపార్ట్‌మెంట్‌కి పంపాల. అప్పుడు డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? నాకు కనెక్టివిటీనిస్తుంది. అలానే నా పర్స్‌లో ఉన్నటువంటి డబ్బుని భగవంతుడికి ఖర్చు పెడితే భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క కనెక్టివిటీ రీచార్జ్ చేస్తాడు. సింపుల్ అండి లాజిక్. ఇన్ని రకాలుగా మనం ఎగ్జాంపుల్స్ చర్చించినా, మనం భగవంతుడితో సంబంధాన్ని కంటిన్యూయేషన్ పెట్టలేకపోతున్నాం. రీచార్జ్ అయిపోయిందా? మళ్ళీ లేకుంటే 1 ఇయర్, 6 మంత్స్ రీచార్జ్ చేస్తాం. అయిపోంగానే అలర్ట్ వస్తుంది. మనకు కూడా ఇవన్నీ శాస్త్రం అలర్ట్స్ అండి. శాస్త్రంలో ప్రతి శ్లోకంలో భగవద్గీత, భాగవతం ఈ అలర్ట్స్‌ని గ్రహించి దయచేసి పాటించండి. తప్పకుండా మీ కనెక్టివిటీ డిస్కనెక్ట్ కాదు. కనెక్టివిటీ కంటిన్యూ ఉంటుంది. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद